తెలంగాణలో కుల గణన లెక్క తేలింది. బీసీ జనాభా 46.25% ఉన్నట్లుగా సర్వేలో తేలింది. ఎస్సీ జనాభా 17.43%, ఇక ఎస్టీ జనాభా 10.45%, ఓసీ జనాభా 15.79%, ముస్లిం జనాభా 12.56%గా ఉన్నట్లుగా కులగణన సర్వేలు తేల్చారు అధికారులు. తెలంగాణలో మొత్తం జనాభా 3,70,00,000 మంది ఉండగా సర్వేలో 3,54,00,000 మంది పాల్గొన్నారు. 16 లక్షల మంది సర్వేకి అందుబాటులో లేరు. ఇక ఈ నెల 4న కేబినెట్ ముందుకు కులగణన నివేదిక రానుంది. నివేదిక ఆమోదం తెలపనున్న మంత్రివర్గం అదే రోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెడతారు. దానిపై చర్చ జరగనుంది. సర్వే చేసిన జనాభా 3,54,77,554 ఇండివిజువల్స్ ని సర్వే చేయడం జరిగింది. వచ్చిన మరి ఈ సర్వే రిపోర్ట్ ప్రకారము ఎస్సీస్ ఓటింగ్ పర్సంటేజు 17.43%, ఎస్సీ పాపులేషను 61,84,319, 17.43% population. Scheduled tribes population 37,05,929, population percentage 10.45%. BC other than Muslim minority is 1,64,09,179. BC population percentage other than Muslim minorities 46.25. Muslim minorities BCs are 35,76,000. రైట్. తెలంగాణలో కుల గణన లెక్క తేలింది. ఇక బీసీ జనాభా ఏ విధంగా ఉంది, ఎస్సీ ఎస్టీ జనాభా అలాగే ముస్లిం జనాభా ఏ విధంగా మొత్తం లెక్కలతో సహా వివరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి చారి లైవ్ లో ఉన్నారు. చారి, తెలంగాణలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ ఒక ప్రధానమైనటువంటి హామీని ఇచ్చారు. దేశవ్యాప్తంగా తన పాదయాత్రలో కూడా ఇదే అంశాన్ని చెప్పారు. అయితే తెలంగాణలో పదే పదే ఒక అంశాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. తెలంగాణ జనాభాలో ఎవరి వాటా ఎంతో వాళ్లకు బడ్జెట్లో, రాజకీయంగా, పదవుల్లో కూడా వారికి అంత వాటా దక్కాలనేటువంటి నినాదాన్ని తెలంగాణలో రాహుల్ గాంధీ పదే పదే అన్ని గ్రామాల్లో జరిగినటువంటి సభల్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. అందుకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో జనాభాకి సంబంధించి కులాల వారీగా జనాభా లెక్కల్ని చేసింది. సరిగ్గా 2024 ఫిబ్రవరి 4వ తేదీన కేబినెట్ సమావేశంలో ఈ కులగణనకు సంబంధించినటువంటి తీర్మానాన్ని చేసింది, ఆమోదం తెలిపింది. సరిగ్గా అదే రోజు 2025 ఫిబ్రవరి 4వ తేదీన మరోసారి పూర్తి స్థాయిలో వచ్చినటువంటి సర్వేకి కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. అదే రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో కూడా ఏర్పాటు చేసి దీని మీద చర్చ చేసి పూర్తి స్థాయిలో అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా మొదలు పెట్టాలనేటువంటి ఆలోచనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది. కొద్దిసేపటి క్రితమే ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగినటువంటి కేబినెట్ సబ్ కమిటీకి పూర్తి స్థాయిలో అధికారులు సర్వే చేసినటువంటి నివేదికను అందజేశారు. ఆ సర్వే నివేదిక ఆధారంగా ఎవరు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క తేల్చినటువంటి సందర్భం ప్రస్తుతం కనబడుతుంది. ఆ వివరాల్లోకి వెళ్తే ఎస్సీ పాపులేషన్ 17.43%, ఎస్టీ పాపులేషన్ 10.45గా, బీసీ నాన్ ముస్లిం 46.25%గా, ముస్లిం మైనార్టీ 12.56%గా, ఓసీ 15.79%గా ఈ సర్వేలో వివరాలు బయటకు వచ్చాయి. సర్వే చేసినటువంటి అధికారులకు సంబంధించినటువంటి
రూపొందించినటువంటి నివేదికని కొద్దిసేపటి క్రితమే కేబినెట్ సబ్ కమిటీకి ఇచ్చారు. ఆ కేబినెట్ సబ్ కమిటీ కొద్దిసేపటి క్రితమే మీడియా ముందు ఈ వివరాలన్నింటిని కూడా చేసి బయటపెట్టింది. 96% వరకు ఈ సర్వేలో పాల్గొన్నారు ప్రజలు. 3.1% జనం ఈ సర్వేలో హాజరు కాలేదు. ఒకవేళ హాజరైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు అనేది అధికారులు చెప్తున్నటువంటి విషయం. అయితే ఈ ఓవరాల్ గా తెలంగాణలో సామాజిక సమీకరణలకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో కూడా సామాజిక న్యాయం అనేటువంటి నినాదాన్ని ఎత్తుకుంది కాబట్టి ఏ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా ఎంతమంది ఉంటే ఆ సామాజిక వర్గానికి రాజకీయంగా కూడా పదవుల్లో అంత వాటా ఇవ్వాలనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ నినాదాన్ని ఒక ఎన్నికల ముందు నుంచి ప్రస్తావిస్తూ వచ్చింది. రాహుల్ గాంధీ సూచన మేరకు ఈ కులగణన సర్వేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సర్వే చేసింది. అందుకు సంబంధించి సర్వే చేసినటువంటి అధికారులంతా కూడా కొద్దిసేపటి క్రితం ఈ నివేదికని బయటికి ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఈ కులగణన సర్వేకి సంబంధించినటువంటి వివరాల ప్రకారం, ఆ పర్సంటేజీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇదొక పెద్ద సవాల్. సర్వే చేయడం అనేదే పెద్ద సవాల్. దానికి చాలా ఏండ్లుగా బీసీ సంఘాలు, బీసీ నాయకులంతా కూడా మా వాటా ఎంతో తేలిస్తే మాకు రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, బడ్జెట్ కేటాయింపులో తమ వాటా తేలుతుందని డిమాండ్ చేసినటువంటి క్రమంలో దానికి రాహుల్ గాంధీ కూడా మద్దతు తెలిపినటువంటి క్రమంలో బీసీల జనాభా ఎంత అనేటువంటి ఒక స్పష్టత అయితే వచ్చింది. ఇప్పటి వరకు ఎవరు ఎంత అనేటువంటి స్పష్టత వచ్చింది కాబట్టి ఎవరు ఎంత ఉన్నారో వారికి అంత వాటా దక్కాలి అనేటువంటి అంశమే ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం. రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పదవులు ఇచ్చేటువంటి క్రమంలో కూడా ఈ పర్సెంటేజ్ అన్నిటిని కూడా ముందు అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి వీటన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా చూస్తుంది, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటుంది అనే దానికి సంబంధించి కసరత్తు కూడా చూడాల్సి ఉంటుంది. ఈ నెల 4వ తేదీన ఉదయం కేబినెట్ సమావేశం జరుగుతుంది. సాయంత్రం మధ్యాహ్నం తర్వాత అసెంబ్లీలో ఈ వచ్చినటువంటి సర్వేకి సంబంధించినటువంటి వివరాలన్నింటిని కూడా సభ ముందు పెట్టి ఈ అమలుకు సంబంధించినటువంటి ప్రక్రియ మీద దృష్టి సారించబోతోంది. ఓకే చారి.